అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి. నారదా న్యూస్కి స్వాగతం. ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదుల క్రూరమైన దాడి ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పుతోంది. ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల కేవలం ఏవో కొన్ని ప్రజాస్వామ్య దేశాలకు మాత్రమే కాక యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నదనేటువంటి ప్రమాద ఘంటికలను ఈ సంఘటన ప్రపంచానికి వినిపిస్తోంది. బాధితులన్న నెపంతో ఆయుధాలు చేపట్టినటువంటి కొందరు ముస్లింల వల్ల మిగిలిన నాగరిక ప్రపంచానికి ఎంతటి భయంకరమైనటువంటి ముప్పు పొంచి ఉన్నదో ఈ సంఘటన ద్వారా ప్రపంచానికి తేటతెల్లమైంది. అంతేకాదు, ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎవరో కొందరు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఏకాభిప్రాయంతో ఏకతాటి మీదకొచ్చి మూకుమ్మడిగా ఎదుర్కొని అంతమొందించాలన్నటువంటి సత్యాన్ని కూడా ఈ సంఘటన మనకు బోధిస్తుంది. పాలస్తీనా జిహాదీల పైన ఇజ్రాయిల్ అనుసరించినటువంటి కఠిన వైఖరి కారణంగానే హమాస్ ఉగ్రవాదులు ఇప్పుడు ఇంత క్రూరంగా హింసాత్మకంగా ప్రతిస్పందించారని మనం భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా జిహాదీలను సంతుష్టీకరించే ప్రయత్నం చేసి ఉంటే అప్పుడు ఈ ఉగ్రవాదం మరింత బలపడి ఉండేది. ఎందుకంటే ఇస్లాం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ సైనిక వ్యవస్థ. ఎస్, ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ మిలిటెన్సీ. గత 19 నెలలుగా జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బహుశా మొత్తం ప్రపంచం దృష్టి అటువైపు మరలి ప్రపంచానికి పొంచున్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాద ముప్పును అందరూ విస్మరించేలాగా చేసింది. నిజానికి ఈ విధంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రపంచం విస్మరించడం అమాయకత్వమే అవుతుంది. ఇవాళ నిజంగా అమెరికా కోరుకుంటే, గట్టిగా సంకల్పం చేసుకుంటే నాటో విస్తరణ పైన ఏవో కొన్ని మినహాయింపులు, రాయితీలు ఇవ్వడం ద్వారా, అలాగే రష్యా పైన కొన్ని స్వల్పమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఆర్థిక నిబంధనలను విధించడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపొచ్చు. కానీ ఇదే తరహా చర్యల ద్వారా ప్రపంచంలో ఏ శక్తి ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని ఆపలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలైన పేర్లతో, వివిధ రూపాలలో, వివిధ పద్ధతులలో నడుస్తున్నటువంటి జిహాదీ తీవ్రవాదం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాలకు పెనుముప్పుగా మారింది. అదంతా ఊరికే ట్రాష్, ఇస్లామోఫోబియా అయ్యా. ప్రపంచం అనవసరంగా ఇస్లాం పేరిట భయపడుతుంది, లేదంటే ఏదో కొందరు ఇస్లాం పేరిట భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు అని ఎవరైనా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకోవడం మాత్రమే కాక తమ చుట్టూ ఉన్న వారిని కూడా భ్రమింపజేస్తున్నారని అర్థం. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇస్లామిక్ జిహాదీ నాజీయిజాన్ని మించిపోయింది, అంతకంటే శక్తివంతమైంది. నిజం చెప్పాలంటే నాజీ నినాదం ఈన్ వోక్, ఈన్ రీచ్, ఈన్ ఫరెర్. ఇస్లామిస్టుల నినాదం సుప్రా నేషనల్, ఒక ఉమ్మా, ఒక ఖలీఫా, చివరి ప్రవక్త, ఒకే దేవుడు అల్లా. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుడి పేరుతో చేసేటువంటి రాజకీయ ఆధిపత్య పోరాటం అంతులేని శక్తిని కలిగి ఉంటుంది. అందుకే నాజీయిజాన్ని అధిగమించడానికి ప్రపంచం ఒక దేశం యొక్క సైన్యాన్ని మాత్రమే ఓడించాల్సిన అవసరం ఉంది. కానీ ఇస్లామిక్ జిహాదీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారతదేశంలో సహా యుఎస్లో, యూరోప్లో, ఇలా చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం ఉంది. పశ్చిమాసియాలో, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద కేంద్ర స్థావరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాజీయిజాన్ని ఓడించడానికి ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు, నిరంకుశ ప్రభుత్వాలు అంటే పశ్చిమ ఐరోపా, యుఎస్, స్టాలినిస్ట్ సోవియట్ యూనియన్ వంటివి చేతులు కలపడం అవసరం. ఇస్లామిక్ జిహాదీని ఓడించడానికి కూడా ఇదే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ శక్తుల కలయిక అవసరం. కానీ వీళ్ళందరూ ముక్త కంఠంతో అంగీకరించాల్సిన విషయం ఒకటి ఇక్కడ ఉంది. ఇస్లామిస్టులతో పోరాటం అంటే బాహ్య శత్రువుతో పోరాటం కాదు, మన పక్కనే మనతోనే ఉన్నటువంటి శత్రువుతో పోరాటం. అంటే అంతర్గత శత్రువు అన్నమాట. అంతర్గత శత్రువుతో పోరాడడం బయట ఉన్న శత్రువుతో పోరాడడం కంటే ఎప్పుడు కూడా ప్రమాదకరం. అయితే కొన్ని నిరంకుశ ప్రభుత్వాలు మాత్రం తమ భూభాగాల్లో ఉన్నటువంటి ఇస్లాంవాదులను కఠినంగా అణచివేయడం ద్వారా వారిని అదుపులో ఉంచగలుగుతున్నాయి. ఉదాహరణకు చైనా ఉయిఘర్ ముస్లింలతో చాలా క్రూరంగా వ్యవహరిస్తోంది. అలాగే రష్యా తమ దేశంలో ఉన్నటువంటి చెచెన్, దాగేస్తాన్ తీవ్రవాదులతో కూడా అదే విధంగా వ్యవహరించింది. కానీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం ఇస్లామిక్ జిహాదీలతో ఎలా వ్యవహరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ప్రజాస్వామ్య దేశాలైన కారణంగా వాళ్ళు
చైనా రష్యాలాగా వాళ్ళతో కఠినంగా వ్యవహరించలేరు. ఇక్కడ ప్రముఖ తత్వవేత్త కార్ల్ పాపర్ చెప్పినటువంటి ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. అసహనవాదులతో సహనశీలురు ఎంత సహనంగా వ్యవహరించగలరు అన్న ప్రశ్నకు సమాధానం అపరిమిత సహనంతో అని మాత్రం కాదు. ఎస్, సహనానికైనా ఒక హద్దు ఉండాలి కదా. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో వారి తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కఠినంగా వ్యవహరించి తీరాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఇస్లామిస్టులకు స్వేచ్ఛనివ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజాస్వామ్యయుతంగా ఆ దేశ చట్టాలకు నిబంధనలకు లోబడి శాంతియుతంగా జీవిస్తున్నటువంటి అమాయక ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడడమే. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం. ఇస్లాం పుట్టినప్పటి నుంచే ఇస్లాం వ్యాప్తికి ప్రయత్నం, ఆ ప్రయత్నం వెనకే హింస, అసహనం, రక్తపాతం మొదలైంది. ఎందుకంటే ఇస్లాం కేవలం మతం కాదు, ఒక సామ్రాజ్యవాదం, రాజకీయ సైనికవాద భావజాలం. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ మిలిటెన్సీ. ఇక్కడ మతం అనేది సామ్రాజ్య విస్తరణకు ఒక బలమైన మార్గం మాత్రమే. క్లియర్గా చెప్పాలంటే మతం ఆధారంగా మతం పేరుతో జరిగే సామ్రాజ్య విస్తరణ దురాక్రమణ. ప్రవక్త మక్కాలో తన బోధనల ద్వారా కొద్దిమందిని మాత్రమే మతం మార్చగలిగాడు. తాను మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ మతాన్ని సైనిక రాజకీయ శక్తితో కలపడం ద్వారా మాత్రమే ఇస్లాంను ఒక ఎదురులేని శక్తిగా ఆయన మార్చగలిగాడు. ఇప్పుడు ఈ భావజాలమే మొత్తం ప్రపంచానికి ప్రమాదకారిగా మారింది తప్ప ఇస్లాం అనే మతం కాదు. సో ఇప్పుడు ఎవరైనా అడ్డుకోవాల్సింది, అంతమొందించాల్సింది ఇస్లాం యొక్క ఈ తరహా దురాక్రమణవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని మాత్రమే. ఇస్లాం మతాన్ని, దాని అవలంబకులను, మత విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను కాదు. ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ, వాళ్ళలో ముస్లింలు కూడా ఉండొచ్చు, ప్రతి శక్తి కలిసి కదిలి సామ్రాజ్యవాద కాంక్షతో దురాక్రమణవాదంతో సాటి ప్రపంచం పైన కత్తులు చూస్తున్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది. మన దేశ చరిత్ర పుటలను మనం తిరగేసినప్పటికీ కూడా మనకు ఈ విషయం అర్థమవుతుంది. 1947లో దేశ విభజనకు ఇస్లాం కారణమైంది. కాశ్మీర్లో నుంచి హిందువులను తరిమి కొట్టడానికి ఇస్లాం కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువుల పట్ల జాతిపరమైన వివక్షకు, దారుణ హింసకు, అత్యాచారాలకు, నరమేధానికి అక్కడి నుంచి హిందువులను తరిమి కొట్టడానికి ఇస్లాం కారణమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా పొంచున్నటువంటి ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం కొన్ని సమాంతర విధానాలు అవలంబించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముందుగా ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశానికి ఇస్లామిక్ ఉగ్రవాదం ద్వారా ముప్పు వాటిల్లినా, జిహాదీలు ఏ దేశంలో ఎక్కడ తలదాచుకున్నా బాధిత దేశం నుంచి విజ్ఞప్తి అందగానే వాళ్ళని అరెస్ట్ చేసి అన్ని దేశాలు బాధిత దేశానికి సహకరించేటువంటి విధంగా అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలు రావాలి. రెండవది, ఇస్లామోఫోబియా అనే ఒక ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ఊహాజనితమైనటువంటి పదాన్ని పట్టుకుని ఈ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి చాలా దేశాలు. కాబట్టి ఈ పదాన్ని అసలు ఉపయోగించడం మానేయాలి. తమ తమ దేశాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని ఆ దేశాలు తేలిగ్గా తీసుకోవడాన్ని మానేయాలి. తమను తాము బాధితులుగా, మైనారిటీలుగా చిత్రీకరించుకుని దాన్ని ఉపయోగించుకుని ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడం, తమ హక్కుల పరిరక్షణ పేరుతో తెలివిగా మెజారిటీ ప్రజల హక్కులను కాలరాయడం, నెమ్మదిగా ఆయా దేశాల్లో విస్తరించడం, ఆధిపత్యం లభించిన తర్వాత దురాక్రమించడం, ఏ పరిస్థితులైనా సరే తమకు అనుకూలంగా మార్చుకోవడం ఇస్లాంవాదులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయాన్ని ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు గుర్తించాలి. మూడోది, ఇది ఒక రకంగా విచిత్రమైనటువంటి పరిస్థితి. తమ తమ దేశాల్లో ఇస్లాంవాదులను క్రూరంగా అణిచేస్తున్నటువంటి చైనా, రష్యాలు అవే ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులను విచిత్రంగా సిరియా, ఇరాన్, పాకిస్తాన్లలో ప్రోత్సహిస్తూ ఉండడం. ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తరహా వైఖరిని అవలంబించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ ప్రపంచంలోని మిగిలిన ప్రజాస్వామ్య దేశాలు కూడా ఒక వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నాయి. ఇవన్నీ చైనా, రష్యాలు తమ తమ దేశాల్లో ఇస్లాంవాదులపైన క్రూరంగా వ్యవహరిస్తూ ఉండడం పైన తరచుగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాయి. దానికి బదులుగా ఈ దేశాలు తెలివిగా చైనా, రష్యాలు ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో జిహాదీలకు మద్దతు ఇవ్వకుండా ఉండేలాగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరహా ఒప్పందాలు
ఉదారవాదులకు నచ్చకపోవచ్చు. కానీ ఏ దేశంలోనైనా అంతర్గత సంక్షోభం ఉన్నప్పుడు, ఆ దేశం యొక్క మౌలిక సంస్కృతి మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఇలాంటి ఒప్పందం తప్పనిసరి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక 4వది, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇస్లామిక్ ప్రపంచం, ముఖ్యంగా యువత ఇస్లామిక్ సామ్రాజ్యవాదం వైపు, దురాక్రమణవాదం వైపు, ఉగ్రవాదం వైపు మరలకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యావత్ ప్రపంచం పైన ఉంది. ఆ విధంగా వారికి నచ్చజెప్పాల్సినటువంటి అవసరం కూడా ప్రపంచం మొత్తం మీద ఉంది. అదే సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి మనం స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమ మత గ్రంథాలను పునఃసమీక్షించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి. ఈ పరస్పర దాడులకు, హింసకు తెరపడాలి. ప్రపంచం మొత్తం శాశ్వత శాంతి నిండాలి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.